వైకుంఠ ఏకాదశి వేడుకలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు కొండకు పోటెత్తారు. అయితే వైకుంఠ ఏడాదిని పురస్కరించుకుని ఈసారి దర్శనాలు డిప్ సిస్టమ్ ద్వారా టీటీడీ కేటాయించడం జరిగింది. దీంతో దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటూ తన్మయత్వానికి లోనవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తిరుమలగిరిపై నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసి సౌకర్యాలను భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా రిపోర్టర్ గిరినాథ్ అందిస్తారు. దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. స్వామివారి దర్శనం అయితే ఇవాళ రాత్రి 12 గంటల 5 నిమిషాలకి ఏదైతే వైకుంఠ వాకిలి తెరిచిన తర్వాత 1 గంట 25 నిమిషాల తర్వాత భక్తులను కూడా సరే అనుమతించిన పరిస్థితి కూడా ఉంది. అయితే విఐపి దర్శనం ఉదయం 7 గంటల వరకు జరిగింది. తర్వాత సాధారణ భక్తులను అయితే దర్శనానికి అలో చేశారు. అయితే మనం చూస్తున్నాం అయితే ఎంతో సుందరంగా ఆలయాన్ని కూడా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే స్వామివారి దర్శనం కోసం ప్రపంచం నలుమూల నుంచి కూడా సరే ఆ దర్శనానికి కూడా సరే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అయితే వచ్చారు. అయితే వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఎలా ఉంది స్వామివారి దర్శనం. మా ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, దర్శనం ఎలా ఏర్పాటు? హైదరాబాద్ నుంచి వచ్చాను, ఉప్పల్. చాలా సంతోషంగా ఉంది. లక్కీ డిప్ రావడము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు టీటీడీ వాళ్ళు. ఎక్కడ వెళ్ళినా పూల అలంకరణతోటి చూసినా కొద్దీ చూడాలనిపిస్తుంది. చాలా బాగుంది. ఇవాళ నా లక్కీ డిప్ వచ్చినందుకు చాలా సంతోషము. ఇలా లక్కీ డిప్ వస్తుందని అనుకోలేదు. ప్రతి ఇయర్ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నా. ఎంత అదృష్టం ఉంటే ఇవాళ తిరుపతికి వచ్చి నేను ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో దర్శనం చేసుకుంటున్నా అంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ లక్కీ డిప్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం టీటీడీ వాళ్ళకి. ఎవ్రీ ఇయర్ వస్తాను కానీ ఇవాళ చేసుకున్నట్టు దర్శనం మాత్రం నా కళ్ళలకి నీళ్ళు వచ్చాయి. వెంకటేశ్వర స్వామిని చూస్తే 35 ఇయర్స్లో నేను ఇవాళ నాకు మంచి జరిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ 5 మినిట్స్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నా. అక్కడికి వెళ్ళినాక అసలు నా కళ్ళలకించి ఆ నీళ్ళు ఆనంద బాష్పాలు నేను చెప్పలేను. నా ధన్యం అయిపోయింది. నాకు అంత సంతోషం అనిపించింది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీటీడీ. జాక్షి అండి, మేము శ్రీకాకుళం నుంచి వచ్చాం. నిన్న వచ్చామన్నమాట. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి దర్శనంకి వచ్చాం. చాలా బాగా దర్శనం అయింది. ఏమాత్రం తోపులాట లేకుండా ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా 2 అవర్స్లో అయిపోయింది. ఫ్రీ దర్శనం ఇవ్వకపోవడం అన్నిటికన్నా మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే దానివల్ల ఇవ్వకపోవడం వల్ల వేరే జనాలకి ఇబ్బంది అవుతుందని కాదు, అంటే మనుషులకి ఏం అవ్వకుండా చూసుకుంటే చాలు. ఇలాంటి అకేషనల్ రోజుల్లో ప్రతి దగ్గర ఏదో ఒక టెంపుల్స్లో ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాంటి మాట్లాడే ఇష్టం లేదు. అలాని మేము రావడానికి కూడా ఆలోచించాం. ఇంట్లో వాళ్ళు కూడా వద్దని సార్, ఎందుకంటే ఇలాంటప్పుడు జనాల్లో ఎందుకమ్మా వద్దు అన్నారు. కానీ అసలు రష్ లేకుండా చాలా హ్యాపీగా దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఫ్లవర్ డెకరేషన్ చూడడానికి 2 కళ్ళు పట్టలేదు. నేను ఫస్ట్ టైం ఇలాంటి డేస్లో అకేషనల్ డేస్లో రావడం అసలు చూడడానికి చాలట్లేదు. ఆ డెకరేషన్ ఏంటి, లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇలాంటిది. అదైతే ష్యూర్. థ్యాంక్ యూ. నా పేరు శైలజ, మాది శ్రీకాకుళం నుండి వచ్చాము. వైకుంఠ ఏకాదశి లక్కీ డిప్ రావడం మాకు చాలా అదృష్టం. మేము వైకుంఠ ఏకాదశికి 2-3 టైమ్స్ వచ్చాం కానీ సేమ్ డే రాలేదు. ఏకాదశి రోజు రాలేదు, ద్వాదశి అలాంటి రోజులు. దాంతోపాటు ఈ లక్కీ డిప్ వల్ల సామాన్య మానవుడు చాలా బాగుంది. ఉట్టప్పుడు దర్శనం అంటే తోసేస్తారు, నిల్చొనివ్వరు, చేయనివ్వరు ఎవరు నిన్ను. కానీ ఇలాంటప్పుడు దర్శనంలోని ఏమీ ఇబ్బంది పెట్టలేదు. నడమన్నారు, చేయమన్నారు తప్ప ఒకరిని నెట్టడం చేయలేదు. చాలా చాలా బాగుంది. ఇలాగే ఎప్పుడు చేశారు, చాలా బాగా అద్భుతం, చెప్పడానికి లేదు. దీనికోసం 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తాం. మేము 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తాం దీనికి రావాలని. అది ఏకాదశి రావడం మాకు చాలా అదృష్టం. స్వామి బాగా కృప. వైకుంఠ దర్శనము బాగా అయింది. బాగా అలంకారం అంతా చేసిండారు. అందరికీ ధన్యవాదాలు. అంతా బాగుంది, అంతా బాగుంది, చాలా బాగుంది. బాగా అయింది, దర్శనము బాగా అయింది. అందరికీ మంచిది కానీ వైకుంఠ ఏకాదశి ఉపయుక్త అందరికీ మంచిది కానీ చాలా చాలా బాగుంది. పరమపద సిక్కాలంటే పైన పోయేది ఇక్కడే ఉంది, వైకుంఠ ఇక్కడే ఉంది. చాలా చాలా బాగుంది, బాగుంది, అంతా బాగుంది. వ్యవస్థ అంతా బాగుంది అండి. మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం. మాకు లక్కీ డిప్ ద్వారా స్వామి వచ్చింది. స్వామి దర్శనం బాగా చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది. డెకరేషన్ ఏంటి, ఆ లైన్ కూడా స్లోగా వెళ్తుంటూ స్వామికి బాగా దర్శనం చేసుకున్నాం. అక్కడ స్వామి దగ్గర కూడా తోయడం మరేం లేదు. నీట్గా చాలా బాగున్నాయి. బాగా అక్కడ లోన ఈ కాఫీ ఇవ్వడము, ఇక్కడ ప్రసాదాలు అన్నీ బాగానే ఇచ్చారు. అంతా బాగుంది, చాలా ఆనందంగా ఉంది.
ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా. లక్కీ డీప్ దొరకడం అంటే స్వామి ఆజ్ఞ మనకి, అది చాలా ఆనందం. నా పేరు సంతోష్ అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. సిన్స్ 10 years నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను. కాకపోతే ఈసారి టీటీడీ పాలక మండలి వారు నూతన విధానము లక్కీ డిప్ ద్వారా మాలాంటి సామాన్యులకు దర్శన భాగ్యం కల్పించారు. ఎంతో సంతోషం. ఇది ముందు ముందు ఇలానే కంటిన్యూ చేయాలి. విఐపి కల్చర్ అనేది తగ్గించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ స్వామివారి దర్శన భాగ్యం ఎప్పుడూ జరగని విధంగా చాలా సంతోషంగా మంచిగా జరిగింది. అలంకారం కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. అందరికీ ధన్యవాదాలు. గోవిందా. చిత్తూరు నుంచి వస్తూ ఉండేది. ఓం నమో వెంకటేశాయ నమః, నారాయణాయ విద్మయ వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. మేము బెంగళూరు నుంచి వచ్చిండేది. మాది శాతోమరే దర్శనాలు. ఈ పద్దు మాకి 1 hourలో దర్శనం అయ్యింది. లక్కీ డిప్ కూపన్లో వచ్చిండింది. 1 hour లోపల దర్శనం అయింది. రూమ్స్ అంతా మంచి ఏర్పాటు చేసిండారు. బాగుంది సార్. అందరూ వచ్చేసి దర్శనం చేయండి. ఏకాదశి ఈ పద్దు అంతా వచ్చిండే వాళ్ళకంతా మంచిది. కానీ శ్రీనివాస్ శ్రీకాకుళం నుంచి వచ్చాం. ఈ వైకుంఠ ద్వార దర్శనం ఇన్ని సంవత్సరాల్లో మేము 2-3 times వచ్చాం. ఇంత ఎప్పుడూ ఇంత బాగా జరగలేదు. లోపల ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఫ్లవర్ డెకరేషన్ బాగుంది. ఈ లక్కీ డిప్పి వలన సామాన్య భక్తులకి బాగా ఇది వచ్చింది. లేకపోతే సామాన్య భక్తులకి అసలు దర్శనమే కలగదు. థ్యాంక్ యూ. ఓం నమో గోవిందోయ నమ. గోవింద. నేను దేవుని లక్ష్మణ్ని. ఇక్కడ అంబర్పేట హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు గత 5 సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నా ఇక్కడికి ఈ దర్శనం కావాలని. నా లక్కీ డీప్ల వల్ల నాకు సాధ్యమైంది. ఇక్కడ రావడం నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. బాగుంది. అరేంజ్మెంట్స్ కూడా బాగా అయినాయి. కాకపోతే మాకు లక్కీ డీప్ వెళ్ళిన వాళ్ళకు రూమ్స్ అరేంజ్మెంట్ చేయలే, అకామిడేషన్. దానికి కొద్దిగా మాకు ప్రాబ్లం అయ్యింది. అంతేగాని అన్ని విధాలు బాగుంది. ఇక్కడ డెకరేషన్ సూపర్. అక్కడ చూసేసరికి మాకు ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. సూపర్ ఉంది. గోవింద. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి దర్శన భాగ్యం కానీ, తర్వాత ఆ భోజనం విషయంలో కానీ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేసి భక్తులందరికీ సంతోషకరంగా సౌకర్యాలు అందిస్తున్నటువంటి టీటీడీ దేవస్థాన సభ్యులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ మీరు చెప్పండి, ఏ ఊరి నుంచి వచ్చారు, ఎలా దర్శనం అయింది? మాది శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం. ఈ సంవత్సరం చాలా బాగున్నాయి ఏర్పాట్లు గట్ట. ప్రభుత్వం చాలా బాగా ఏర్పాటు చేసింది. లక్కీ డీప్లో రావడం అంటే మామూలుగా ఇప్పుడు 3 రోజుల వరకు లక్కీ డీప్, తర్వాత ఎవరైతే ఉన్నారో ప్రజలు మిగతా వాళ్ళకి కూడా కల్పించడం రద్దీ కాకుండా. ఈ మధ్యన ఏంటంటే ఎక్కడికక్కడ టెంపుల్స్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. నేను ప్రతి వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంటాం. ఎప్పుడులాగే స్వామివారి పిలుపు ఈసారి కూడా రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. లక్కీ ట్రిప్ ద్వారా వచ్చింది. దర్శనం చాలా బాగా జరిగింది. జనాలు అలాగే చాలా ఎక్కువగా ఉన్నారు, కానీ అన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. మనం చూడొచ్చు దేశం నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆ భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకోవడం, అది కూడా కొన్ని వేల నాటి నుంచి కూడా సరే దర్శనం చేసుకోవాలి. వైకుంఠ నాడు దర్శనం చేసుకుంటే కుదరటం లేదు, దొరకటం లేదు. అయితే ప్రభుత్వం కొత్త విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం డిప్ సిస్టమ్ పెట్టడం వల్ల తమకు అయితే టోకన్ తగిలింది. కాబట్టి స్వామివారిని వైకుంఠ ఏకాదశి నాడు అది కూడా దాదాపు కేవలం సాధారణ ప్రజలతో 2 గంటల లోపలే దర్శనం అవ్వడం కూడా సరే ఆనందంగా ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి లోపల ఫ్లవర్ డెకరేషన్, బయట స్వామివారి ఆ తీర్థప్రసాదాలు ఇవ్వడంలో టీటీడీ మంచి చొరవ చూపించింది అంటూ కూడా సరే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 3 రోజులకు సంబంధించి దాదాపు 1,89,000 టికెట్ల దాకా తిరుమల తిరుపతి దేవస్థానం డిప్ సిస్టమ్ ద్వారా విడుదల చేసినప్పటికీ భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించినటువంటి టైంకి వచ్చి కేవలం 2 గంటల వ్యవధిలోనే ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా వ్యక్తింది. అందులో ఎప్పుడూ లేని విధంగా కనీ విరిగిన రీతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి, అటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సరే దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా సరే కృతజ్ఞతలు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24/7 తిరుమల ఆలయం వద్ద నుండి.